హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ లక్ష్మీకాంత్ బుక్లో మనం 6 చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నామండి. ఒకవేళ మీరు చూడనట్టయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా వన్ ఆఫ్టర్ ద అదర్ ఉంటుంది. అయితే ఇప్పుడు 7th చాప్టర్ ఫండమెంటల్ రైట్స్ అండి. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి 35 దాకా ఉండడం జరిగింది. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్కి మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తారు కదా, వాళ్ళు యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇవనేది పెట్టడం జరిగింది. ఈ యుఎస్ఏ వాళ్ళ కాన్స్టిట్యూషన్లో బిల్ ఆఫ్ రైట్స్ అనేదాన్ని కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగా దాని నుంచి ఇన్స్పైర్ చేసి ఫండమెంటల్ రైట్స్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మన పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ఎక్కువగా మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు. అంటే ఏం లేదు, మేజర్ రూల్స్ విచ్ ఆర్ యాక్సెప్టెడ్ విచ్ షుడ్ బి దేర్, కంపల్సరీ రూల్స్ అన్నమాట. ఇందులో చాలా లాంగ్ అండ్ కాంప్రహెన్సివ్ లిస్ట్ అనేది ఉంటుంది పార్ట్ 3లో. ఈ జస్టిసియబుల్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏ ఫండమెంటల్ రైట్ అన్నా కూడా మనకి దక్కలేదు అంటే జస్టిస్ కోసం మనం పోరాడొచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఎలాబొరేటివ్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది. వేరే ఏ కంట్రీకి కూడా, వరల్డ్లో ఉన్న ఏ కంట్రీలో కూడా ఇంత క్లియర్గా డిస్క్రైబ్ చేయలేదు. ఈవెన్ యుఎస్ఏది కూడా, మనం యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచే ఇన్స్పైర్ చేసి మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఇది తయారు చేశారు. బట్ వాళ్ళకు కూడా ఇంత ఎలాబొరేటివ్గా అనేది లేదు. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది కాన్స్టిట్యూషన్లో ప్రతి పర్సన్కి కూడా ఈ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ పరంగా కానీ రిలీజియన్ పరంగా కానీ ఎటువంటి డిస్క్రిమినేషను లేదనమాట. దీని ద్వారా ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ ద ఆల్ ఇండివిజువల్స్, అంటే సమానత్వం అనేది చూపిస్తున్నారు. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, నెక్స్ట్ యూనిటీ ఆఫ్ ద నేషన్, దీనివల్ల మన దేశం యొక్క యూనిటీ అనేది పెంపొందుతుందని చెప్పొచ్చు. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో డెమోక్రసీని ప్రమోట్ చేస్తున్నాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఏ గవర్నమెంట్ అయితే పవర్లో ఉంటుందో వాళ్ళ అథారిటీ ఒక మొనార్కియన్ రూల్, ఒక కొందరి చేతుల్లోనే పవర్ ఉండేలాగా మనుషుల రూలింగ్ కాకుండా ఈ మన కాన్స్టిట్యూషన్ యొక్క రూలింగ్ అన్నమాట, ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ గవర్న్ చేస్తాయి, అంతే తప్పితే మనుషులు గవర్న్ చేయడానికి లేదు. అంటే మనల్ని పరిపాలించేది మనం తయారు చేసుకున్న రూల్స్ రెగ్యులేషన్స్, అంటే లాస్, అంతేగాని మనుషులు రూల్ చేయకూడదు అని చెప్పి ఎక్కువగా ఈ ఫండమెంటల్ రూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ ఫండమెంటల్ రైట్స్ అని నేమ్ ఎందుకు పెట్టారంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా గ్యారంటీ చేయడం, ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషన్ ద్వారా ఈ రైట్స్ అనేది ప్రొటెక్ట్ చేయడం, గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మెయిన్ ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్ అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి, అంటే మనిషికి మెంటల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, ఇంటెలెక్చువల్గా కానివ్వండి, మెటీరియల్గా కానివ్వండి, ఎలా అన్నా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఇవనేది చాలా చాలా అవసరం అని చెప్పొచ్చు. అయితే ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్లో 7 ఫండమెంటల్ రైట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. రైట్ టు ఈక్వాలిటీ ఏమో ఆర్టికల్ 14 నుంచి 18 దాకా, రైట్ టు ఫ్రీడమ్ ఏమో 19 నుంచి 22, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఏమో ఆర్టికల్స్ 23, 24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏమో 25 to 28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఏమో 29, 30, నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ ఏమో ఆర్టికల్ 31, నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏమో ఆర్టికల్ 32 కింద ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు ఈ 7 కూడా ఇచ్చారన్నమాట. అయితే 6th ఫండమెంటల్ రైట్, ఈ రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో అది లిస్ట్ నుంచి 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ఇది ఫండమెంటల్ రైట్స్లో నుంచి డిలీట్ చేస్తారండి. దాన్ని ఆర్టికల్ 300A పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పెట్టి దాన్ని ఒక లీగల్ రైట్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఎట్ ప్రెజెంట్ మనకి 6 ఫండమెంటల్ రైట్సే ఉన్నాయండి. ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్గా ఫండమెంటల్ రైట్గా తీసేసి ఆర్టికల్ 300Aలో పార్ట్ 12లో ఈ లీగల్ రైట్గా పెట్టడం జరిగింది. అంటే క్యాన్సిలేషన్ అంటే ఫండమెంటల్ రైట్గా తీసేసి లీగల్ రైట్గా మార్చారు అంతే. అది ఏంటి అనేది డీటెయిల్గా కంటిన్యూషన్ చూద్దాం మనం.
సో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ యొక్క ఫీచర్స్ చూద్దామండి. ఈ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫీచర్స్లో ఏంటి అంటే ఈ వాట్ ఎవర్ వీటిలో కొన్ని అనేది కేవలం సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి. అయితే ఈ ఫారినర్స్కి, లీగల్ పర్సన్స్, ఈ ఫారినర్స్ అవనివ్వండి లేదు కంపెనీస్ అవనివ్వండి, వీటన్నిటికీ అయితే కొన్ని అయితే ఉండవనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ వచ్చేసి దే ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్ అనమాట. అంటే ఇది అబ్సల్యూట్లీ ఇదే అని చెప్పలేము. స్టేట్ ఏమన్నా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి రీజనబుల్లా కాదా అనేది కోర్ట్స్ డిసైడ్ చేయాలి. సో దీన్ని బట్టి ఏంటి అంటే రైట్స్ ఆఫ్ ఇండివిజువల్కి నెక్స్ట్ సొసైటీ యాజ్ ఎ హోల్కి మధ్య ఒక స్ట్రైక్ లాగా ఇండివిజువల్ లిబర్టీకి, సోషల్ కంట్రోల్కి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆర్బిట్రరీ యాక్షన్ ఆఫ్ ద స్టేట్కి అవైలబుల్ అనమాట. నెక్స్ట్ కొన్ని మాత్రం యాక్షన్ ఆఫ్ ప్రైవేట్ ఇండివిజువల్స్కి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆర్బిట్రరీ అంటే ఏకపక్షం అండి. అంటే ఈ స్టేట్ వాట్ ఎవర్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది నిర్ణయం అనేది తీసుకోవచ్చు. బట్ కొన్నిటికి మాత్రం ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా దే క్యాన్ డిసైడ్ అనమాట. నెక్స్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ కొంతవరకు నెగిటివ్ ఇన్ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ ప్లేస్ లిమిటేషన్స్, ఈ అథారిటీ ఆఫ్ ద స్టేట్, ఇప్పుడు కొన్ని చోట్ల గవర్నమెంట్ అథారిటీ చేసి అక్కడ ఫండమెంటల్ రైట్స్ ఒక రకంగా అంటే దే విల్ చేంజ్ అనమాట. ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పి అంటాము, బట్ ఈ రిజర్వేషన్స్ అనే పేరుతో ఆ ఈక్వాలిటీ అనేది ఒక పక్క అంటే ఇట్స్ లైక్ అ కాంట్రరీ అనమాట. అలాగా కొంతవరకు నెగిటివ్ అనేది ఉంటుంది. బట్ ఒక పక్క పాజిటివ్ ఇన్ నేచర్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ జస్టిసబుల్ అండి. అంటే ఏదన్నా వాళ్ళకి ఫండమెంటల్ రైట్ జరగలేదు అంటే దే క్యాన్ గో టు ద కోర్ట్స్ అనమాట. అండ్ వీళ్ళు డిఫెండ్ చేసుకొని సుప్రీంకోర్టు గ్యారంటీ చేస్తుంది. ఎవరన్నా సరే ఏదన్నా అగ్రీవ్డ్ పర్సన్ ఏదన్నా వాళ్ళకి ఫండమెంటల్ రైట్ దక్కలేదు అనుకుంటే దే కెన్ డైరెక్ట్లీ గో టు ద కోర్ట్ అనమాట. ఈ హైకోర్టు జడ్జిమెంట్స్ ఇలాగ స్టెప్ బై స్టెప్ వెళ్ళవలసిన పని అయితే లేదు. ఫండమెంటల్ రైట్స్ విషయంలో నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ దే ఆర్ నాట్ సార్కోసాంక్ట్ ఆర్ పర్మనెంట్. ఈ వాట్ ఎవర్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి పర్మనెంట్ అని చెప్పలేమండి. పార్లమెంట్ కావాలి అంటే అవి క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే చేంజ్ చేయొచ్చు. బట్ ఎలా పడితే అలా ఆర్డినరీ యాక్ట్స్ ద్వారా చేయలేరు. ఈ అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావాలి. ఈ ఇంకొకటి ఏంటంటే ఈ చేంజ్ చేసేటప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్ది అదైతే మారకూడదండి. ఈ అమెండబిలిటీ, ఈ ఫండమెంటల్ రైట్స్ అమెండబిలిటీ ఇదంతా కూడా డీటెయిల్డ్గా చాప్టర్ 11లో ఉంది. అప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్ చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో సస్పెండ్ చేయొచ్చండి. ఈ కొన్ని ఎక్సెప్ట్ రైట్స్ ఆర్టికల్ 2021లో ఉండే రైట్స్ తప్ప మిగతావన్నీ కూడా దే కెన్ సస్పెండ్ అనమాట. ఈ 6 రైట్స్ ఆర్టికల్ 19లో ఉన్న 6 రైట్స్ ఎప్పుడంటే వార్ జరుగుతున్నట్టు లేదా బయట ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏదన్నా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టికల్ 19లో క్యాన్సిల్ చేయొచ్చు. ఆర్టికల్ 2021లో ఎప్పుడూ కూడా క్యాన్సిల్ చేయడానికి లేదు. అండ్ ఆర్మ్డ్ రెబిలియన్, ఇంటర్నల్గా ఏదన్నా రెబిలియన్ ఉందనుకోండి ఆ టైంలో ఆర్టికల్ 19వి చేంజ్ చేయలేమన్నమాట. ఓన్లీ బయట ఏదన్నా జరిగితేనే చేయడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. ఈ ఫండమెంటల్ రైట్స్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఎలా సస్పెండ్ చేస్తారు ఏంటి అనేది చాప్టర్ 16లో ఉంది. మనం ఫర్దర్ మూవ్ అయ్యేసరికి అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ స్కోప్ అనేది కొన్ని ఆర్టికల్స్ ద్వారా లిమిట్ చేయడం జరిగిందండి. దాంట్లో చూసినట్టయితే ఆర్టికల్ 31A ఇందులో అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ దానికి సంబంధించింది. నెక్స్ట్ ఆర్టికల్ 31B, ఆర్టికల్ 31C ద్వారా కొంతవరకు లిమిట్ చేయడం జరిగింది. అది మనం ఫర్దర్గా చూద్దాము. నెక్స్ట్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇలాంటి అన్నిటికి సంబంధించి మెంబర్స్కి సంబంధించిన అప్లికేషన్లో ఈ రిస్ట్రిక్షన్, అబ్రగేషన్ పార్లమెంట్ చేసుకోవచ్చు అనమాట అండర్ ఆర్టికల్ 33. నెక్స్ట్ ఈ మార్షల్ లా ఏదైతే ఉందో అది దేర్ అప్లికేషన్ కెన్ బి రిస్ట్రిక్టెడ్. ఈ ఫండమెంటల్ రైట్స్ అప్లికేషన్ అనేది రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎప్పుడు అంటే మార్షల్ లా అనేది ఫోర్స్లో ఉంటే. మార్షల్ లా అంటే మిలిటరీ రూల్ అండి. అంటే ఇంటర్నల్గా ఎప్పుడైనా గొడవలు జరుగుతున్నాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ దాన్ని మెయింటైన్ చెయ్యాలి అన్నప్పుడు ఈ మార్షల్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారు.
చేస్తారండి అంటే మిలిటరీ రూల్ అనేది ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్లో కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది అప్లికేషన్ అనేది రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీటిలో చాలా వరకు కూడా డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్ అనమాట. అయితే కొన్ని మాత్రం బేస్డ్ ఆన్ లా కొన్ని చేయగలము, కొన్ని పార్లమెంట్లో మాత్రమే చేయాలన్నమాట. స్టేట్ లెజిస్లేచర్స్ మార్చడానికి లేదన్నమాట. ఏదన్నా ఈ ఫండమెంటల్ రైట్స్ అవనివ్వండి, దీంట్లో చేంజెస్ అవనివ్వండి, కొన్ని మాత్రం స్టేట్ లెజిస్లేచర్స్ మార్చలేవు. బికాజ్ మొత్తం పార్లమెంట్లో డిస్కస్ చేసి చేయాలన్నమాట. బికాజ్ కంట్రీ మొత్తం యూనిఫార్మిటీ అనేది ఉండాలి కాబట్టి. సో ఈ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. బికాజ్ నాకు చిన్న వర్క్స్ ఉండడం వల్ల నేను మధ్యలో ఒక వీడియో కంప్లీట్గా నేను ఒకే వీడియోలో లెసన్ అంతా అయితే చెప్పలేను. ఇక్కడితో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. కంటిన్యూషను మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను తప్పకుండా. అండ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ప్రతి వీడియో కూడా లైక్ చేయండి, దానివల్ల చాలామందికి సజెషన్స్లోకి వెళ్ళుద్ది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హ్యాపీ లెర్నింగ్.